ఇందుకూరుపేట మండలం కుడితిపాల పంచాయతీ నందు నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం ముఖ్య అతిథిగా విద్యుత్ సబ్ స్టేషన్ భూమి పూజలో పాల్గొన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గానికి 2 సబ్ స్టేషన్లు రావడం జరిగింది. ఇక మినిస్టర్ గొట్టిపాటి రవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొవ్వూరు నియోజకవర్గ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మన ప్రభుత్వం అభివృద్ధి అంటే మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అని మీకందరికీ తెలుసు. మనం అధికారంలోకి వచ్చి 10 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవాంతరాలు దాటుకుని ప్రజలకు ఏం కావాలో వాళ్లతో మమేకమై పనులు చేస్తున్నాం. ఇక ఇందులో భాగమే ఈ సబ్ స్టేషన్ రావడానికి కారణమన్నారు. उप विद्युत केंद्र निर्माण समये सकल सूर्यादीनां नभानां ग्रहाणां अत्यंत अतिशयानुकूलता शंकुस्थापन समये यजमानस्याः मनस्संकल्पसिद्ध्यर्थम् ओम शंकुस्थापन समये ओम यदाशक्ति भूमि पूजां च करिष्ये ध्रुवं 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 ओम आसक्तेन सामर्थमानः यदन्नेनात् पुरुषः आलोसेहामभात्मनः ततो विश्वचक्रामदो नानसनेयवि तस्मात् विराडजायिता विराडवेशजं सन्नोस्तोपते चिंतुष्पति ओम शांति 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 ఒకళ్ళు సోలార్ ప్యానల్స్ ని వాళ్ళ ఇంటి మీద పెట్టుకొని వాళ్ళు విద్యుత్తును ఉత్పత్తి చేస్తా వాళ్ళు విద్యుత్ వాడుకుంటారు తీసుకుంటాము తర్వాత చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఆ విలేజ్ లో ఎంత ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి అదంతా మనం అసెస్ చేసుకోవాలి. ముఖ్య పాత్ర ఎంపీ గారిది నాది అయితే మా వెనకాలండి నిద్రలేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మేము కనిపించినప్పుడల్లా సబ్స్టేషన్ లేకపోతే చాలా కష్టం అని చెప్పింది. మమ్మల్ని అంత ఫోర్స్ చేసి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధంగా చేసింది కళ్యాణ్ రెడ్డి. అందుకు చెప్పాలంటే సో మనకి నెల్లూరు జిల్లాలోనే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీకే 2 సబ్ స్టేషన్స్ రావడం జరిగింది ఇప్పటి వరకు. దానికి ముందుగా మనం గొట్టిపాటి రవి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కొవ్వూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం గురించి, అభివృద్ధి అంటే మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అని అందరికీ తెలుసు మీకు అందరికీ. ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తుంటే మనకి ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో గుంతల రోడ్లు పూడ్చుకున్నాం, ఎన్నో దగ్గరలా ఇళ్ల స్థలాలకి ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాం. రేపు రాబోయే ఏప్రిల్ ఎండ్ నుంచి మే నుంచి ఇళ్ల స్థలాలు కూడా అందరికీ ఇవ్వబోతున్నారు. ఇదే విధంగా ఈ సబ్స్టేషన్ ఇలాంటివి కూడా ప్రజలకి ఏదైతే మేలు జరగద్దో దాని మీదే దృష్టి పెట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో అవాంతరాలన్నింటినీ దాటుకుంటూ చిన్నగా ప్రజల లోపలికి వస్తూ ప్రజలకి ఏం కావాలో వాళ్ళతో మమేకమై వాళ్ళ గురించి తెలుసుకొని నిదానంగా చేసుకుంటూ వస్తున్నాము. అలాంటిది ఒకటే ఇక్కడ ఈరోజు మనకి ఈ సబ్ స్టేషన్ రావడం. ఎందుకంటే ఈ సబ్ స్టేషన్ వల్ల ఇక్కడ ముఖ్యంగా మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది ఇదే. వాళ్ళకి మా కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో రైతులు ఉన్నారు, ఆక్వాకల్చర్ ఉంది. వాళ్ళు ఈ సబ్ స్టేషన్స్ లేకపోతే షార్ట్ సర్క్యూట్స్ వచ్చి పవర్ డౌన్ అయిపోయి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవి 2 కావాలి అంటే వెంటనే మనకి ఈ 2 ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆల్రెడీ ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుసు. ముందుగా మన ప్రభుత్వం మొన్న మీరందరూ చూశారు, మొన్న జరిగిన మన వరి కోతలు, వడ్లు ఇవన్నీ మీరు కూడా ఇక్కడ ఈ మండలంలో కూడా చాలామంది రైతులు దానివల్ల లబ్ధి పొంది ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్ననే నాకు కొన్ని మండలాల రైతు నాయకులు వచ్చి చెప్పడం జరిగింది, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు పడడం ఇప్పటి వరకు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధికారంలో అదేవిధంగా మన మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి కృషితో
మన కలెక్టర్ గారి కృషితో మనకి అందరికీ కూడా 24 గంటల్లో డబ్బులు పడ్డాయని, రైతులకి మంచి రేట్ వచ్చిందని, ఒక నెల్లూరు జిల్లా జీడిపి 2300 కోట్లు ఈ వరి వల్ల వచ్చిందని చెప్పి నిన్ననే నాకు వేరే అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం మొట్టమొదట ఆ రైతులకి ఎలా న్యాయం చేసిందో రాబోయే రోజుల్లో మన ఆక్వా రైతుల సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు తప్పకుండా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. 50 డేస్లో కంప్లీట్ చేసి తిరిగి నేను ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతకన్నా లేట్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలుసు, ఏ కాంట్రాక్టర్ని కూడా ఇబ్బంది పెట్టవు, లీడర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆఫీసర్లు కానీ. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ దానికి న్యాయం చేయండి.